ఫ్రెండ్స్, మీ దగ్గర 10వ తరగతి అర్హత ఉందా? ఆ? అలాగే వయసు 18 నుంచి 30 సంవత్సరాల లోపల ఉన్నాయా మీకు? అయితే గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో పర్మనెంట్గా అటెండర్ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి అధికారిక నోటిఫికేషన్ వచ్చిందండి. ఇలాంటి నోటిఫికేషన్స్ని మీకు ఏ ఛానల్ కూడా చెప్పదు. కావాలంటే మన ఛానల్ చూసిన తర్వాత అన్నీ కాపీ చేస్తాయి అనుకోండి. సో ఫ్రెండ్స్, మనకు పర్మనెంట్ జాబ్ చాలా చాలా తక్కువ పోటీ ఉంటుంది. తప్పకుండా గప్చుప్గా అప్లికేషన్ పెట్టేయండి. 30 ఏళ్ళ వరకు ఏజ్ లిమిట్, కేవలం 10th క్లాస్ మాత్రమే అర్హత. సో మల్టీ టాస్కింగ్ స్టాఫ్, 35,000 రూపాయల జీతం చేరగానే. ఓకేనా? ఓకే, ఇలాంటి అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు గవర్నమెంట్ స్కూల్లో. ఓకే, సో వీడియోలో మీకు చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ముఖ్యమైన విషయాలను కూడా స్టార్టింగ్లో చెప్పేసాను, ఎందుకంటే చాలామంది బాధపడుతున్నారు మీరు లాస్ట్లో చెప్తే మాకేం అర్థం కాదని చెప్పేసి. సో అందుకే చెప్పాను. ఇకపోతే ఇప్పటికి ఇంకా వీడియోని కంటిన్యూ చేస్తున్నారంటే మీకు ఇంట్రెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి, మీకు 10th అర్హత ఉంది అని చెప్పి కామెంట్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరిని నేను రిక్వెస్ట్ ఏంటి అంటే మాకు మీరు లైక్ చేస్తే ఇలాంటి అప్డేట్స్ తీసుకురావడానికి ఒక మోటివేషన్ వస్తుందండి. తప్పకుండా ఆ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. ఓకే, లైక్ చేయండి. ఇంకా చేయలేదా? చేయండి, ఎందుకంటే మీరు మర్చిపోతారని చెప్పి గుర్తు చేస్తున్నాను. ఇక మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. అలాగే ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఇది వినండి. ఏంటంటే మనకు చాలా ట్రస్టెడ్ వెబ్సైట్ MrVijay.in. ఏంటంటే ఈ వెబ్సైటు ఫ్రెండ్స్, ఇక్కడ జాబ్ లేని వాళ్ళకు జాబ్ వెతికి చూపించడం జరుగుతుందన్నమాట. మీ క్వాలిఫికేషన్ ఏదైనా పర్వాలేదు. మీకు ఎక్కడో దూరం వెళ్ళలేమన్నా మేము అనేవాళ్ళు చూడండి, మీ లోకల్లోనే ఉద్యోగాలు ఎన్నో ఉంటాయి, కానీ మనకు తెలియవు కదా. ఆ ఎంప్లాయర్స్ ఈ MrVijay.in వెబ్సైట్లో ఉంటారండి. సో వాళ్ళు ఇక్కడ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో, ఇక్కడ చూడండి రిజిస్టర్ యాజ్ క్యాండిడేట్ అని ఉంది కదా, ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ క్వాలిఫికేషన్స్, వాళ్ళ స్కిల్స్, వాళ్ళ వయసు అవన్నీ చూసి ఎంప్లాయర్స్ డైరెక్ట్ వాళ్ళకి కాల్ చేస్తారు. బాబు, ఇలా మీరు చూసాం ప్రొఫైల్ మేము, సో మీరు మా జాబ్కి సూటబుల్ అవుతారు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే రెజ్యూమ్ పంపించండి, లేకపోతే డైరెక్ట్ రండి అని చెప్పి. ఇక్కడ మీ లోకల్లో ఉండే ఎంప్లాయీస్. ఓకేనా? సో కాబట్టి ఇది సువర్ణ అవకాశం. ₹1 కూడా ఫీజు లేదండి ఇక్కడ మీరు రిజిస్టర్ చేసుకోవడానికి. మనం ఎన్నో రోజుల నుంచి కూడా ఈ యొక్క వెబ్సైట్ని ప్రమోట్ చేస్తున్నాము. కాబట్టి జెన్యూన్ వెబ్సైట్, ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. పిన్నెడ్ కామెంట్లో లింక్ ఉంది, డిస్క్రిప్షన్లో ఉంది, మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఏమన్నా అనుకోండి, నన్ను తిట్టుకోండి, నాకేం ఫరక్ పడదు. ఎందుకంటే ఫ్రెండ్స్, నేను నా బాధ్యత కరెక్ట్గా చేస్తున్నానండి. మీకు గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ని మీ మొబైల్కి తీసుకొస్తున్నాను. ఆపర్చునిటీస్ అని ఎక్కడన్నా సరే మీ మొబైల్కి తీసుకొస్తున్నాను. అది 1 ఉందా, 10 ఉన్నాయా, 1000 ఉన్నాయా, లక్షల్లో ఉన్నాయా, పోస్ట్ నాకు సంబంధం లేదు. మీకు అర్హత ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి. మీకు అర్హత ఉంటేనే నేను తీసుకొస్తాను. ఇక్కడ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదనమాట. చూడండి, మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ అంటే 10th క్లాస్ పాస్ అంతే, లేదా ITI చదివిన వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అంటే మనకి ఇప్పుడు క్వాలిఫికేషన్ పార్ట్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు చూస్తున్న వాళ్ళలో 10th ఉన్న వాళ్ళందరూ కూడా ఓకే మాకుంది అర్హత అనుకుంటారు. ఇప్పుడు చూడండి, వయసు అనేది మనకు మినిమం 18 ఏళ్ళు ఇచ్చారండి. మినిమం 18 ఏళ్ళు, 30 ఏళ్ళ వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 18 to 30 years. ఓకే, ఏజ్ కూడా క్లారిటీ వచ్చేసింది, వయసు క్లారిటీ వచ్చేసింది, క్వాలిఫికేషన్ క్లారిటీ వచ్చేసింది మీకు. ఇక మనకు ఒక్క పోస్ట్ ఉంది. ఇక్కడే నన్ను తిట్టుకునేది అందరూ, ఒక్క పోస్ట్ కూడా నువ్వు ఎందుకు ఇంత బిల్డప్ ఇస్తావు, ఇంత ఓవర్ యాక్షన్ చేసి వీడియో పెడతావని చెప్పి. ఫ్రెండ్స్, నాకు అర్థం కాదు, ఒక్క పోస్ట్ అంటే జాబ్ కాదా అండి? ఒక్క పోస్ట్ ఉంటే అప్లై చేయకూడదా అండి? ఒక్క పోస్ట్ ఉంటే రాదా అండి? నాకు కింద ఆన్సర్ చేయండి. ఎందుకు ఈ ఒక మైండ్లో అది ఫిక్స్ చేసుకున్నారు, ఒక్క పోస్ట్ ఉంటే అది అవసరం లేదని చెప్పి. అలా ఎప్పుడు అనుకోవద్దు. సో ఏమో అది మనకు తగలచ్చేమో ఖచ్చితంగా. ఇది ఇంకొక విషయం ఏంటంటే UR కేటగిరీకి ఇచ్చారు, జనరల్ కేటగిరీ అంటే ఎవరికి రిజర్వ్ చేయలేదన్నా మేము అంటున్నారు వాళ్ళు. ఎవరికి రిజర్వ్ చేయలేదు, ఒక పోస్ట్ ఉంది, మీరు అప్లై చేయండి. ఇక్కడ చూడండి, ఇంకో విషయం, ఫీజు లేదు. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఫీజు లేనే లేదు. ఓకే, సో అంటే ఇంకా మీరు ఆలోచించచ్చు, ఫీజు లేదు, వయసు బాగుంది, ఇంకా క్వాలిఫికేషన్ కూడా తక్కువ, 10th క్లాస్ మాత్రమే. చూడండి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, గ్రూప్ C లెవెల్ ఉద్యోగం, మనకు పే లెవెల్ పర్మనెంట్ జాబ్ అండి. ఇది టెంపరీ, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఇలా ఏం కాదనమాట. పర్మనెంట్ 18,000 రూపాయలు బేసిక్ పే ఉంటుంది. మీకు 18,000 రూపాయలు బేసిక్ పే. ఇది స్కూల్ కదా, గవర్నమెంట్ స్కూల్ కదా, మీకు 35,000 రూపాయలు అయితే ఈజీగా శాలరీ వస్తుందండి. ఇంతవరకు ఏ ఛానల్ కూడా ఈ నోటిఫికేషన్ మీకు చెప్పిండ్రు, ఎందుకంటే మేము ఉదయం నుంచి ఎఫర్ట్స్ పెట్టి ఎక్కడ జాబ్స్ ఉన్నాయి మీకు తీసుకురావాలని తపనతో వెతుకుతాం. సో మా ఛానల్లో మీకు ఏంటంటే జెన్యూన్ ఆపర్చునిటీస్ తీసుకొస్తాం అనమాట. మన ఛానల్ని ఫాలో అయితే
మీరు madhujobs.com వెబ్సైట్ ఉంది, మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, వాట్సాప్ ఛానల్ ఉంది. వీటిల్లో మీరు జాయిన్ అయ్యి ఎప్పటికీ అప్డేట్గా ఉంటారనమాట. ఎందుకంటే మేము ఎప్పటికప్పుడు ఫ్రెష్ నోటిఫికేషన్స్ని తీసుకొస్తూ ఉంటాం మీ అర్హతలు తగినట్టు. కాబట్టి ఖచ్చితంగా జాయిన్ అయిపోండి. ఓకే, క్లియర్ కదా మీకు? పోస్ట్ అంతా ఒక పోస్ట్ ఉందని చెప్పి అస్సలు నిర్లక్ష్యం చేయదు. ఇలా చేసిన వాళ్ళు ఎప్పటికీ ఖాళీగా ఉన్నారనమాట. సో మనకు ఎక్కువ సంఖ్యలో పోస్టులు ఉంటే అప్లికేషన్స్ కూడా అలానే వస్తాయండి. చిన్న లాజిక్ ఎలా మర్చిపోయారు. సో కాబట్టి ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు మిస్ చేయొద్దు. ఇక చూడండి, మనకు పూర్తి విషయాలు తెలుసుకుందాము. మనకు ఈ నోటిఫికేషన్ వచ్చింది ఇన్స్టిట్యూట్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ఫాతిమా సెకండరీ ఎడ్యుకేషన్. అంటే చూడండి, ఇక్కడ అప్పర్ ప్రైమరీ టీచర్ మ్యాథ్స్కి ఇంగ్లీష్కి కూడా ఇక్కడ పోస్టులు అయితే తీసుకుంటున్నారండి. బీఈడి చదివి ఉండాలి దానికి. సో ఇది మనకు స్కూల్ అనమాట, ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఇది ఎయిడెడ్ స్కూల్. చూడండి, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఫిల్లింగ్ అప్ ది బిలో మెన్షన్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ పోస్ట్ బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆన్ రెగ్యులర్ బేసిస్ ఇన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ఫాతిమా. అది స్కూల్ పేరు ఇది అనమాట, ఇన్స్టిట్యూట్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ఫాతిమా అని చెప్పేసి. ఇది ఎక్కడుందంటే డామన్, వినే ఉంటారు పేరు, మనకు దాద్రా నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ కేంద్ర పాలిత ప్రాంతం, యూనియన్ టెరిటరీ అనమాట. సో అంటే ఇక్కడ ఒక రాష్ట్రానికి సంబంధం కాదు ఇది. ఇక్కడ గవర్నమెంట్ ఎవరు తెలుసా చేసేది? రాష్ట్ర ప్రభుత్వం చేయదు, సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. యూనియన్ టెరిటరీస్లో గవర్నర్ పరిపాలిస్తారనమాట. అర్థమైందా? యూనియన్ టెరిటరీస్కి వచ్చే నోటిఫికేషన్స్ని ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మామూలుగా ఏపీ అయితే ఏపీ వాళ్ళకు ప్రిఫరెన్స్ ఉంటుంది, తెలంగాణ అయితే తెలంగాణ వాళ్ళకు ఉంటుంది, వేరే రాష్ట్రాలకు ఆ రాష్ట్రం వాళ్ళకు ఉంటుంది. కానీ ఇలాంటి యూనియన్ టెరిటరీస్లో దేశంలో ఉండే ప్రజలందరికీ కూడా సమాన హక్కులు ఉంటాయి. ఎందుకంటే అది కేంద్ర పాలిత ప్రాంతం, కేంద్రం పాలించే ప్రాంతం అని మీకు క్లియర్గా అర్థమవుతుంది. గవర్నర్ అక్కడ అధికారాలు అనమాట. కాబట్టి ఇలాంటి అవకాశాలు ఎప్పుడూ కానీ రావండి, వచ్చినప్పుడు మిస్ చేయొద్దు. నేను చెప్పేది అదే, వచ్చినప్పుడు మిస్ చేయొద్దు. మనకు తక్కువ ఉన్నాయే పోస్టులు అని చెప్పొద్దు. ఇలాంటివి వచ్చేదే మనకు ఆ అదృష్టం గగనం అనుకుంటే మనకు 1000 ఉండాలా 10,000 ఉండాలంటే అవ్వదు కదా. సో కాబట్టి సింపుల్గా గప్చుప్గా అప్లై చేసుకొని రిటర్న్ టెస్ట్ పెట్టి సెలెక్షన్ చేస్తారు మనకు. సో మనకి ఎప్పటి లోపల అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్? మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇది మనకు అప్లికేషన్ ఫామ్ అనమాట. సో మీరు ఇక్కడ ఈ అప్లికేషన్ ఫామ్ యూస్ చేసి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నేను కింద లింక్స్ ఇస్తాను, madhujobs.com వెబ్సైట్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. మీరు ఎప్పటి లోపల అది ఫిల్ చేసి అప్లై చేయాలి అంటే మనకు జూలై 15, అంటే ఇంకా 5 రోజులు టైం ఉంది. పర్లేదు, 5 రోజులు టైం ఉందన్నమాట. పోస్ట్ ద్వారా పంపించాలి, స్పీడ్ పోస్ట్ అయినా పంపించండి, ఇబ్బంది ఏమీ లేదు. స్పీడ్ పోస్ట్ అయినా కూడా పంపించవచ్చు మీరు. కాబట్టి ఈరోజు చూస్తున్నారు కదా ఈ వీడియోని, వెంటనే అప్లికేషన్ పెట్టుకోనికి ట్రై చేయండి. మనకి ఎటువంటి ఫీజు లేదండి. ఎందుకు ఇంత మొత్తుకొని చెప్తున్నానంటే మళ్ళీ ఎక్కడ మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారా అని చెప్పేసి. ఎలా అప్లై చేయాలి? ఇన్స్టిట్యూట్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ఫాతిమా SS బ్రాకెట్లో ఫోర్ట్ ఏరియా మోతీ దామన్, ఇది అడ్రస్. ఓకేనా? టెరిటరీ, యూనియన్ టెరిటరీ అండి. అందరికీ అవకాశం ఉంది. ఇలాంటివి ఎవరు చెప్పరు. మన ఛానల్ చూసిన తర్వాత చాలా కాపీ చేస్తాయండి. మీకు ఆ పేర్లు కూడా తెలుసు, మళ్ళీ నేను చెప్పక్కర్లేదు అనమాట. ఓకే, కాబట్టి మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు జూలై 15 కల్లా అప్లై చేసేసుకోండి. వచ్చిన అప్లికేషన్స్ అని కూడా షార్ట్ లిస్ట్ చేసి వీళ్ళు రిటర్న్ టెస్ట్కి పిలుస్తాము అంటున్నారు. రిటర్న్ టెస్ట్ 10th వాళ్ళకి ఏముంటుందండి? 10th అర్హతతోనే ఉంటుంది. సో జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, స్టాండర్డ్ జీకే, రీజనింగ్, వీటిపైన క్వశ్చన్స్ ఆల్రెడీ చదువుతూ ఉంటారు కదా, ఇంకా కొంచెం బాగా చదవండి అంతే. సో మనకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను, daman.nic.in అని చెప్పి మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. మన ఛానల్లో ఫేక్ ఇన్ఫర్మేషన్ అస్సలు రాదండి. మీరు కావాలంటే ఛాలెంజ్ చేయొచ్చు నాతో. ఫేక్ ఇన్ఫర్మేషన్ రాదు, ఎక్కడైనా చూపించుకోండి ఈ వీడియోని, ఎక్కడైనా సరే, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎక్కడైనా చూపించుకోండి ఇది ఫేక్ చెప్తున్నాను అని చెప్పి అని. ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్తో చెప్తున్నానంటే మా పైన మాకంత నమ్మకం. సో మన ఛానల్ని ఫాలో అయ్యేలా కూడా ఆ నమ్మకం ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, మొత్తంగా ఎటువంటి ఫీజు లేదు కాబట్టి మంచి అవకాశం స్కూల్ నుంచి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ని లైక్ చేస్తే ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మీకు అందించగలడానికి మాకు కూడా ఒక మోటివేషన్ వస్తుంది. తప్పకుండా MrVijay.in వెబ్సైట్లో కూడా ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అవ్వండి. ఓకే, కింద లింక్ ఉంది డిస్క్రిప్షన్లో. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.